ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ మాస్ కౌంటర్ ఇచ్చారు. ఇటీవల జరిగిన వారాహి బహిరంగ సభలో ఉదయనిధి స్టాలిన్ పై పవన్ పరోక్షంగా తీవ్ర స్థాయిలో మండిపడగా, తాజాగా పవన్ వ్యాఖ్యలపై స్పందించిన తమిళనాడు డిప్యూటీ సీఎం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మరి దక్షిణాది డిప్యూటీ సీఎంల వార్ ఎంతవరకు వెళ్తుంది, ఎలాంటి రాజకీయ వివాదానికి తెరతీస్తుంది? లెట్స్ వాచ్. సనాతన ధర్మం చుట్టూ దక్షిణాది రాజకీయాలు వేడెక్కాయి. తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారం తెరపైకి వచ్చిన తరువాత తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతూ వచ్చిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఇప్పుడు సనాతన ధర్మంపై గలం విప్పుతూ పొలిటికల్ హీట్ మరింత పెంచారు. ఇక ఇటీవల తిరుపతిలో జరిగిన వారాహి బహిరంగ సభలో పవన్ చేసిన వ్యాఖ్యలు దక్షిణాది రాజకీయాల్లో అగ్గిరాజిస్తున్నాయి. సనాతన ధర్మాన్ని ఎవరు తుడిచిపెట్టలేరని, అలా అన్నవారే తుడిచిపెట్టుకుపోతారని హాట్ కామెంట్స్ చేశారు పవన్. దీంతో ఆయన ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు? పవన్ చేసిన వ్యాఖ్యల్లో ఆంతర్యం ఏంటి అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో మొదలయ్యాయి. అయితే గతంలో సనాతన ధర్మంపై తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సనాతన ధర్మం అనేది ఒక వైరస్ అని, దానిని పూర్తిగా నిర్మూలిస్తామని గతంలో స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఆయన చేసిన వ్యాఖ్యలను హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకించాయి. స్టాలిన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, క్షమాపణలు చెప్పాలనే డిమాండ్లు కూడా వినిపించాయి. అయితే అవేవి పట్టించుకోకుండా తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ వచ్చారు ఉదయనిధి స్టాలిన్. ఇప్పుడు తాజాగా సనాతన ధర్మ పరిరక్షణ అంటూ కొత్త నినాదాన్ని ఎత్తుకున్న పవన్ అప్పట్లో స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడడం ఏపీ తమిళనాడు మధ్య పొలిటికల్ వార్ కు తెరతీసింది. సనాతన ధర్మాన్ని ఎవరు కించపరిచినా ఊరుకునేది లేదని, సనాతన ధర్మాన్ని తుడిచిపెట్టాలని చూస్తే వారే తుడిచిపెట్టుకుపోతారని పవన్ వ్యాఖ్యలను తమిళ్ మీడియా ఉదయనిధి స్టాలిన్ వద్ద ప్రస్తావించగా, లెట్స్ వెయిట్ అండ్ సీ అంటూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. దీంతో పవన్ వర్సెస్ స్టాలిన్ మధ్య ఈ మాటల యుద్ధం ఎంతవరకు వెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది. గతంలో మాదిరిగా సనాతన ధర్మంపై స్టాలిన్ ఏ మాత్రం వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా ఈసారి ఏపీ తమిళనాడు మధ్య రాజకీయ వివాదం మరింత ముదిరే అవకాశం ఉంది. మరి దక్షిణాది రాష్ట్రాల్లో డిప్యూటీ సీఎంల వార్ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనేది చూడాలి.